వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ లోటస్ పాండ్ రీఎంట్రీ వెనుక కేసీఆర్ అని చెప్పేసి నేను క్వశ్చన్ మార్క్ పెడతాం జరిగింది ఈ రోజు టైటిల్. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమైన వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన తాడేపల్లిలోనే కాదు ఇక్కడ నుంచి లోటస్ పాండ్ లో కూడా ఉండబోతా ఉన్నారు. లోటస్ పాండ్ కి పూర్తి స్థాయి సమయం కేటాయించబోతున్నారు అనేది అక్కడ నుంచి జరుగుతున్న చర్చ ఆ పార్టీ వైపు నుంచి. దీన్ని ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి కోటరి కానీ ఎక్కడ ఖండించలేదు కాబట్టి ఆబ్వియస్లీ అతను లోటస్ పాండ్ మీద కూడా ఫోకస్ పెట్టారు అనే చర్చ అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా మందికి ఒక అనుమానం రావచ్చు, ఆల్రెడీ అతను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు, అంత భారీ బంగ్లా కట్టుకున్నారు. అటు తాడేపల్లి నుంచి ఈరోజు మళ్ళా లోటస్ పాండ్కి వెళ్లాల్సిన అవసరం ఏంటి అనేది చాలా మందికి వస్తున్న ఒక అనుమానం. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ లోటస్ పాండ్ లో తన తల్లితో కలిసి షర్మిల కూడా నివాసం ఉంది, అక్కడే ఆవిడ అక్కడే ఉంటా ఉన్నారు. వెళ్ళి తన్ని పూర్తిగా ఆమూలాగ్రం వ్యతిరేకిస్తున్న షర్మిలతో వెళ్ళి ఆయన పక్కనే ఎందుకు ఉండే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి పదే పదే యలహంకలో ఉంటున్నారు. ఆయన వారంలో 1-2 రోజులు ఇద్దరు సాటర్డే ఆర్ సండే మాత్రమే ఆయన తాడేపల్లిలో ఉంటా ఉన్నారు. మిగతా రోజులన్నీ కూడా ఆయన బెంగళూరు వెళ్ళి యలహంకలోనే ఉంటా ఉన్నారు. ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు మాత్రమే ప్రెస్ మీట్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. ఆయన 20 రోజులకు ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఆల్మోస్ట్ ఆ 20 రోజులు అంటే దాదాపు 20-25 డేస్ ఆయన పెట్టిన ప్రెస్ మీట్ని వాళ్ళ మీడియా కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ కట్ చేసి వాడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో ఇష్యూ మీద మళ్ళీ సుదీర్ఘంగా 3 గంటల సేపు మాట్లాడుతూ ఉంటారు. అంటే నెలకోసారి ఈ మీడియా ముందుకు వచ్చి ఒక స్టఫ్ ఇస్తూ ఉంటారు ఆయన మీడియాకి వాడుకోమని, అటు ట్రోలర్స్ కానీ. ఇదే జరుగుతూ వస్తుంది. సో ఇప్పటిదాకా ఆయన మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైన తర్వాత ఎక్కడ లోటస్ పాండ్ వైపు వెళ్ళింది లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా లోటస్ పాండ్ కేంద్రంగా ఎందుకు కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటున్నారు? ఇది నిజంగానే చాలా కీలకమైన అంశమే. చాలా మంది అనుకోవచ్చు లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా ఉంది, ఆయన చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వచ్చి వెళ్ళడం లేదా, పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళడం లేదా, లోకేష్ వచ్చి వెళ్ళడం లేదా, జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్తే తప్పేంటి అనేది చాలా మంది అనుకోవచ్చు. తప్పేం లేదు. కానీ తాడేపల్లిలో నేను సొంత ఇల్లు కట్టుకున్నాను, అమరావతి నేను తప్ప ఎవరు గౌరవించారని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉంటారు. అంటే లోటస్ పాండ్లో 2019 ఎన్నికల కంటే ముందు ఒక 3 నెలల ముందు తాడేపల్లి పూర్తి స్థాయిలో కట్టుకోవడం, తన ప్యాలెస్ కట్టుకోవడం పూర్తయిన తర్వాత ఆఖరికి లోటస్ పాండ్లో ఉన్న ఫర్నిచర్తో సహా తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అంతా అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి వెళ్ళిన సందర్భం అయితే లేదు. ఒక్కసారి వెళ్ళారు ఆయన లోటస్ పాండ్కి. ఇటీవలే సిబిఐ కోర్టులో ఆయన ఒకసారి అపేర్ కామని ఈ కోర్టు కోరిన పరిస్థితుల్లో సిబిఐ పిటిషన్ మేరకు జగన్మోహన్ రెడ్డి ఒకసారి మాత్రమే అపీర్ అయ్యారు. అపీర్ అయ్యి వచ్చేటప్పుడు తాడేపల్లికి వెళ్లే క్రమంలో ఒక 2-3 గంటల సేపు ఆయన లోటస్ పాండ్లో గడిపారు అంతే. ఆ రోజు తన తల్లి సయోధ్య చేయాలని ట్రై చేశారు కేవీపీ లాంటి వాళ్ళ సహాయంతో, షర్మిలతో. బట్ అది సయోధ్య కుదరలేదు. దెన్ బ్రేక్ అయింది అది. ఆయన మళ్ళీ తాడేపల్లికి వస్తారు. వీలైనప్పుడల్లా యలహంకకి వెళ్తా ఉన్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు లోటస్ పాండ్కి వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. వాటిని మనం కీలకంగా చెప్పుకోవాలి. వీటన్నిటికంటే ఫస్ట్ డామినేట్ చేయాల్సిన అంశం ఏంటంటే ఒక సెంటిమెంట్. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అప్పుడు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు ప్రజాభవనాన్ని పిలుచుకుంటున్న ప్రగతి భవన్ ఏదైతే ఉందో కేసీఆర్ హయాంలో దానికి ప్రగతి భవన్ అని పెట్టారు. అంతకంటే ముందు అది వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాంపు కార్యాలయంగా దాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్గా మార్చుకున్నారు. దాన్ని బాగా ఎమ్యూనిటీస్ కూడా అంతా కాస్ట్లీగా పెట్టుకొని ఆ కార్యాలయంలో వైఎస్ చనిపోయిన నాటికి ఆ కార్యాలయంలోనే అక్కడే ఉండేవాళ్ళు వీళ్ళంతా. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సాగర్ సొసైటీలో, ఎందుకంటే ఆ రోజు ఆయన సీఎం చేయలేదు, కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్నారు, పార్టీ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి సాగర్ సొసైటీలో వాళ్ళకి ఒక ఇల్లు ఉంది, అక్కడే ఆయన పార్టీని కూడా అనౌన్స్ చేసుకోవడం జరిగింది. అక్కడ కొన్ని రోజులు కార్యకలాపాలు అక్కడే జరిగేటివి స్టార్టింగ్ లో. అక్కడి నుంచి ఏం చేశారు, బాలకృష్ణ ఇంటి రోడ్ లో జూబ్లీ రోడ్ నెంబర్ 36 లో ఉన్న అంబేద్కర్ యూనివర్సిటీలో వెళ్తా ఉంటాం కదా, ఆ సైడ్ లెఫ్ట్ కే ఉండేది ముందే గీతా ఆర్ట్స్ ఆఫీస్ దాటిన తర్వాత. అక్కడ ఒక పార్టీ ఆఫీస్ ని ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేశారు. ముందుగా అయితే స్టార్టింగ్ లో ఏ మీటింగ్స్ ఉండేవి కావు, తర్వాత మిగతా పార్టీ ఆఫీస్ లాగే దాన్ని తీర్చిదిద్దారు అందరూ కలిసి. సో దెన్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళింది కూడా అక్కడ పార్టీ ఆఫీస్ ఉన్నప్పుడే. ఆ రోజు ఆయన అరెస్ట్ కూడా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి వచ్చేలోపు లోటస్ పాండ్ మొత్తం పూర్తయింది కాబట్టి లోటస్ పాండ్కి వెళ్ళడం జరిగింది. సో పూర్తి స్థాయి లోటస్ పాండ్కి వెళ్ళిన దగ్గర నుంచి కొన్ని ఆరోపణలు, లోటస్ పాండ్కి సంబంధించి జీహెచ్ఎంసీ కొలతలు తీసుకోవడం కానీ, కొన్ని ఆరోపణలు కానీ, ఎక్స్టెన్షన్గా ప్రభుత్వ భూమిని ఆక్రమించారు అనేది ఒక చర్చ కానీ అప్పట్లో. ఇదంతా చాలా రోజులు జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ప్రోబ్ జరిగే సమయంలో. సరే ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తిరిగి జైలు నుంచి వచ్చిన తర్వాత 16 నెలలు జైల్లో ఉండి జైలు నుంచి వచ్చిన తర్వాత లోటస్ పాండ్కి ఆయన ర్యాలీగా రావడం జరిగింది. సో అప్పటి నుంచి ఇంకా అంతకుముందు నుంచి మీడియా ఆఫీస్ కానీ అంతా ఎస్టాబ్లిష్ చేశారు. ఒకవైపు షర్మిల ఇల్లు ఉంటుంది, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉంటుంది. ఇంటి మీద ఆల్మోస్ట్ 37 ఫీట్ క్రాస్ ఉంటుంది ముందు వైపు. దాని ఏదో ఇప్పుడు షర్మిల కవర్ చేయించినట్టున్నారు. బట్ షర్మిల వాళ్ళ ఇంట్లో కింద మీడియాకి రూమ్ ఉండేది, మీడియా ఆఫీస్ ఉండేది. ఆ పైన బ్రదర్ అనిల్ ఎవాంజలిజం పేరుతో థియేటర్స్ కట్టుకున్నారు, ఆయన ప్రోగ్రామ్ చేసుకున్నారు. అదేవిధంగా లోటస్ పాండ్లో
కిందంతా సెక్యూరిటీ ఉండేవాళ్ళు, పైన ఫస్ట్ ఫ్లోర్లో మీడియాకి ఆఫీస్ ఉండేది, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు కూడా అక్కడే ఉండేది. ఆ ఇంట్లోనే పార్టీ ఆఫీస్ పెట్టుకున్నారు ఆయన. సో విజయసాయిరెడ్డితో సహా మిగతా నేతలందరికీ కూడా అక్కడే కార్యాలయాలు కూడా ఉండేవి. ఒక్కొక్కరికి ఒక్క రూమ్ క్యాబిన్ ఇచ్చున్నారనమాట. అది లోటస్ పాండ్ స్ట్రక్చర్. సో పైన అయితే హెలిప్యాడ్ అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా మేజర్ కార్యకలాపాలన్నీ లోటస్ పాండ్ ఉంటాయి. పీకే లాంటి వాళ్ళని 14లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది, ఆయన నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అయితే ఆ తర్వాత మనం చూస్తే విజయం కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేశారు, అక్కడి నుంచి ఓడిపోయారు అనుకుందాం. ఆ తర్వాత మనం చూస్తే 2015 ఎండింగ్ లో పీకే లాంటి వాళ్ళని తీసుకొచ్చి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిచయం చేయడం, ఆయన పెట్టుకోవడం పూర్తి స్థాయిలో అది ఒక ఎడ్జ్ తీసుకొచ్చింది పార్టీకి. అయితే ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ లోటస్ పాండ్ నుంచే స్టార్ట్ చేసి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఆ తర్వాత టీడీపీ అండ్ బీజేపీ మధ్య బ్రేకప్ అయిన పరిస్థితుల్లో ఆ వ్యాక్యూమ్ లోకి జగన్మోహన్ రెడ్డి జరగలిగారు. బీజేపీతో ఆ అనుబంధం అప్పటి నుంచి ఆయన మెయింటైన్ చేస్తూ వచ్చారు. అది కూడా ఒక ప్లస్ అయింది ఆయనకి 151 సీట్లు రావడంలో. అటు కేసీఆర్ లాంటి వాళ్ళతో చాలా సాన్నిహిత్యం ఏర్పడింది ఈ క్రమంలోనే. అది కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు 18 ముందస్తు ఎన్నికల్లో రెండోసారి గెలిచిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ పేరుతో చంద్రబాబు నాయుడు మీద పడ్డారు ఆయన. సో అంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసే ఒక యజ్ఞంలో అటు బీజేపీ నేతల సాయంతో కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా దాంట్లో పూర్తి స్థాయిలో సమిధులు అయ్యారనమాట. ఇప్పుడు ఆ రిజల్ట్ ఏంటో చూస్తూ ఉన్నారు. సరే, అది అన్నెసరీ టాపిక్, ఇక్కడ అది మనం పక్కన పెడితే. సో అలా లోటస్ పాండ్ జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చింది అనేది ఆ జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రగాఢమైన నమ్మకం. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రశాంత్ కిషోర్ అంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో గెలవబోతా ఉన్నాడు, ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు అనేది లోటస్ పాండ్లోనే వాళ్ళు అనౌన్స్ చేసుకోవడం జరిగింది. అందుకనే ముందుగానే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ముందుగానే వెళ్ళి తాడేపల్లి అప్పటికి పూర్తిగా వచ్చింది, ఇల్లంతా కూడా పూర్తయింది, ముందుగానే అక్కడికి వెళ్ళడం జరిగింది 2 నెలల ముందుగానే. మనం చూస్తే ఎలక్షన్ రిజల్ట్ రోజు తాడేపల్లిలో పెద్ద పెద్ద స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారు అని. అంత లోటస్ పాండ్ అంటే అంత సెంటిమెంట్ ఉండింది జగన్మోహన్ రెడ్డికి. అందుకే లోటస్ పాండ్కి తిరిగి రావాలి అనుకోవడం వెనకేంటి, రేపు పాదయాత్ర స్టార్ట్ చేయబోతా ఉన్నారు రాబోయే 6 నెలల్లో. సో ఆ పాదయాత్ర మనం లోటస్ పాండ్ నుంచే మొదలు పెడితే అక్కడి నుంచే ప్రకటన చేస్తే ఎలా ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తా ఉన్నారు. సెంటిమెంట్ మళ్ళా తిరిగి వర్కౌట్ అవుతుంది అనేది ఆ పార్టీ నేతలు కూడా చెప్తున్న మాట ఒకటి. అండ్ దెన్ 2 అత్యంత కీలకమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో ఉన్నన్ని రోజులు కూడా షర్మిలతో విభేదాలు రాలేదు. ఆయన ఎప్పుడైతే తాడేపల్లికి వచ్చారో అప్పుడే షర్మిలతో విభేదాలు, తద్వారా తల్లితో కూడా విభేదాలు. ఈ రోజు ఏకంగా కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సిన పరిస్థితి. అందుకే ఈ రోజు వీటి మధ్య ఎలాగైనా సయోధ్య చేసి వీళ్ళిద్దరి మధ్య రాజశేఖర రెడ్డి పరువు పోకుండా కాపాడాలని చాలా మంది నేతలు అనుకుంటా ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోయర్స్. సో ఆ యాంగిల్లో చూసినా జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో ఉండడం ద్వారా తన సోదరైన షర్మిల వైపు తన తల్లిని దగ్గర చేసుకోవడంలో ఒక స్టెప్ ముందుకెళ్తున్నారు కూడా మనం అనుకోవచ్చు. ఇంకో కీలకమైన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి బీజేపీ నేతలు ఆయన వైపు చూడట్లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా అమిత్ షా అపాయింట్మెంట్ కోసం, మోడీ అపాయింట్మెంట్ కోసం ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డికి 2 ఏళ్లుగా అపాయింట్మెంటే దొరకలేదు. సో ఇక్కడ ఉంటే తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలు చాలా మంది జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి. అలా బీజేపీ నేతలతో ఆ సత్సంబంధాలు తీసుకోవచ్చు. సో ఎలాగైనా మోడీకి అమిత్ షా దగ్గర దారి ఎత్తుక్కోవచ్చు, అదొక అంచనా. అండ్ ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్తో జగన్మోహన్ రెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి పొలిటికల్ సంబంధాల కంటే. సో అలాంటి బీఆర్ఎస్ ఈరోజు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా అవసరమైతే చంద్రబాబు నాయుడు కలుపుకొని ఆయన రిక్వెస్ట్ చేసుకుని బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నం బీఆర్ఎస్ వైపు నుంచి జరుగుతూ వస్తుంది. ఆల్రెడీ పొత్తులు కూడా ఖరారైపోయినాయి అన్న ప్రచారం జరుగుతోంది. సో ఆ యాంగిల్ అటు బీఆర్ఎస్తో తన పాత స్నేహాన్ని, పాత సాన్నిహిత్యాన్ని బయటికి తీయాలి, తన వ్యాపార సంబంధాన్ని బయటికి తీయాలి అనుకుంటే బీఆర్ఎస్తో తాను సన్నిహితంగా ఉండాల్సిందే. ఆయన ఎక్కడో తాడేపల్లిలోనో ఎలహంకలోనో ఉంటే బీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు నెరపలేడు. అందుకే అదే హైదరాబాద్ కేంద్రంగా లోటస్ పాండ్ కేంద్రంగా ఉంటే ఆల్మోస్ట్ ఆయన బీఆర్ఎస్ దగ్గరగా ఉన్నట్టే. బీఆర్ఎస్ నేతలతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంటుంది పదే. అటు కేసీఆర్ని కూడా కలిసే అవకాశం ఉంటుంది. సో తెలుగు రాష్ట్ర రాజకీయాల మీద ఊహించిన మలుపులకైతే ఈ లోటస్ పాండ్ జగన్ తిరిగి రావడం అనేది కారణం అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ కారణాలతోనే జగన్మోహన్ రెడ్డి, ఈ కారణాలన్నింటిలో మేజర్ డామినేటింగ్ అంశం ఏంటంటే లోటస్ పాండ్ అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక సెంటిమెంట్, ఆయన ఫ్యాన్స్ కు ఒక సెంటిమెంట్. అందుకే జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి ఇది ప్రాక్టికల్ గా ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది కూడా మనం చూడాలి.